అదృష్ట రత్నాలయం జ్యువెల్స్. అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అయ్యో మా పిల్లలు ఏం చేయలేదండి, అస్సలు మేము అలా పెంచలేదండి, మా పిల్లలు అస్సలు అట్లాంటి పనులు జోలికే వెళ్ళరండి, ఆలోచన కూడా రాదండి, ఎలా తీసుకెళ్ళిపోయారండి పోలీసు వాళ్ళు, మా అమ్మాయి అలాంటిది కాదండి అని ఇలాంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ పిల్లల్ని ఎలా పెంచినా సరే అమెరికా వెళ్ళిన తర్వాత ఇలాంటి వాదాలు వాగ్వివాదాలు వాళ్ళు వెళుతూ మిమ్మల్ని కూడా తోస్తుంటే కనుక ఈ వీడియో మీకోసమే. ఫారెన్లో ఎక్స్క్లూజివ్గా అమెరికాలో ఈ మధ్య కాలంలో లాస్ట్ 5-6 monthsలో నేను ఎన్నో వీడియోస్ చూశాను. మన ఆడపిల్లలు కేసెస్ రిజిస్టర్ అయ్యి బేబీ సిట్టింగ్ కోసం వెళ్ళి లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని అండ్ ఇక షాపుల్లో చిప్స్ ప్యాకెట్ల దగ్గర నుంచి క్రిమినల్ అఫెన్స్ అయితే ఇక చిట్టా పదిలేటారు, లిస్ట్ తీయాలా, టిక్ 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 కొట్టుకోవాలా. సో మీ పిల్లలు కనుక తెలుసో తెలియకో ఎనీ అఫెన్స్లో ఇరుక్కుంటే మీరు ఇండియాలో ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు, ఏం చేయాలా, దానికి అసలు ప్రాసెస్ ఏంటి అనేది టాప్ నాచ్ ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ లాయర్ అండ్ ఎక్స్పర్ట్ కావేటి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. తెలుసో తెలియకో ఇప్పుడు మనం మంచి పిల్లలనే పంపిస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చెడు సహవాసాలు అవనివ్వండి, రూమ్మేట్స్ అవనివ్వండి, అవసరాలు అవనివ్వండి, డబ్బు కోసం అవనివ్వండి, పేరాస అవనివ్వండి, కుతంత్రపు బుద్ధి, వీళ్ళలో ఏపైనా అందరు చేస్తున్నారుగా మనం దొరకలే అని వెళ్ళే పిల్లలు ఏమేమి తెలుసుకోవాలి ముందు వెళ్ళే ముందే మీరు కొంచెం, ఎందుకంటే నాకు తెలిసి నేను అక్కడ ఉన్నాను, ఒక్కసారి జైల్లోకి వెళ్తే అసలు అక్కడ మొహం కాదు కదా, వెంట్రుకు కూడా ఎవరికి తెలియదు కనపడదు, అండ్ మన అనేవాళ్ళే వెళ్ళాలి అక్కడ. బికాస్ పోలీస్ ఇన్ అమెరికా దే డోంట్, నా ఫ్రెండ్ వస్తాడు బై ఓపెన్ చేయండి అంటే ఎవరు వెళ్ళంటారు. సో హౌ ఇఫ్ ఆర్ కిడ్స్ ఇన్ అమెరికా గెట్ ఇన్ టు ట్రబుల్, వాట్ ఈస్ ద ప్రాసెస్? ఎందుకంటే ఇండియాలో ఎఫ్ఐఆర్లు ఇవన్నీ ఏదో తెలుస్తుంది, బట్ ఫారెన్ ప్రాసెస్ ఏంటి? దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐ వాంట్ యూ టు ఎన్లైటన్ ద పేరెంట్స్. అండ్ వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫర్ ఈ పేరెంట్స్ ఎక్కడికి అక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు ఇందులోంచి బయటకు ఎట్లా రావాలి అనేది ఒక పాత్వే ప్లాన్, ఈ రెండు చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్స్ అంతా కూడా చాలా ఈ మధ్యకాలంలో మా ఫర్మ్కి చాలా కాల్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ మన వాళ్ళు పిల్లలు, ఆడపిల్లైనా మగపిల్లైనా షాప్ లిఫ్టింగ్ అఫెన్సెస్లో పట్టుబడుతున్నారు. షాప్ లిఫ్టింగ్ అంటే ఏంటి? షాప్లోకి వెళ్ళి దొంగతనం చేయటం, వాల్మార్ట్లో వెళ్ళటం, అన్నీ అలాంటి షాప్స్లోకి వెళ్ళి, గ్రాసరీ షాప్లోకి వెళ్ళి దొంగతనం చేసుకుంటున్నారు. ఎందుకు? అక్కడ సేల్స్ ఉమెన్స్ సేల్స్ బాయ్స్ ఉండరు, అక్కడ పోయి మనమే చెక్అవుట్ చేసుకొని సెల్ఫ్ చెక్అవుట్ చేసుకొని డబ్బులు కట్టి బయటికి రావాలి. సో కొన్ని వాళ్ళు స్కాన్ చేయకుండా బయటకు వస్తే అక్కడ మీకు సైరను అలారం మోగి పట్టుకుంటే జైలుకు పోతారు. ఇది తెలుసు కూడా ఎందుకు చేస్తున్నారు సార్? నాకు అదే అర్థం కాదు. అంత సింపుల్ సిల్లీ థింగ్, QR కోడ్లు పెట్టింది అందుకు అంత ఫ్రీగా వదిలేశారంటే తెలుస్తుందని కదా. కరెక్ట్ క్వశ్చన్. మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ని నేను అడుగుతూ ఉంటాను, మీరు ఎందుకు చేశారు, ఇంత మాస్టర్స్ చేయడానికి వస్తున్నారు, మంచి కుటుంబాల నుంచి వచ్చారు కదా అని. మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు నాకు చెప్పే ఆన్సర్ ఏంటంటే, వేరే అమ్మాయితో పోయాను సార్, ఆ అమ్మాయి చేయమంటే చేశాను, లేకపోతే ఆ అమ్మాయి ఇంతకుముందు కూడా చేసింది, మేమిద్దరం కూడా గతంలో చేశాము, గతంలో పట్టుబడలేదు, ఈసారి పట్టుబడ్డామని ఆన్సర్. దీస్ ఆర్ ద ఆన్సర్ దే ఆర్ గివింగ్ ఇట్ టు మీ. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బు లేక కాదు అంటే మరి వీళ్ళు ఏదో $1,000 దొంగతనం చేస్తున్నారా అంటే కాదు. $20, $100, $200 ఫుడ్ కోసం, జీన్ ప్యాంట్ కోసం, లేకపోతే అండర్ క్లోత్స్ కోసం దొంగతనాలు చేస్తున్నారు. ఇట్స్ అ షేమ్. అండ్ నర్సింగ్ కోసం, బేబీ సిట్టింగ్ కోసం యూ హ్యావ్ సీన్ ద కేసెస్. రెండోది ఏంటంటే, ఈ యంగ్ బాయ్స్ లైసెన్స్ లేకుండా నడుపుతారు, అక్కడ కార్ లైసెన్స్ లేకుండా నడుపుతారు. ఇండియాలో ఎవరు పట్టుకోరు కదా పోలీసు వాళ్ళు, లైసెన్స్ లేకుండా నడుపుతారు అక్కడ. అమెరికాలో మీరు లైసెన్స్ లేకుండా నడిపితే అఫెన్స్ అది. మూడోది ఏంటంటే, మన దగ్గర మందు దాగి నడిపేస్తారు, డ్రింక్ డ్రైవింగ్. అంటే ఇక్కడ ఏమి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, పోలీస్ వాళ్ళను బెదిరించడమో, లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, బ్రైబ్ చేయడమో చేస్తారు. ఫారిన్ కంట్రీస్లలో వన్స్ యూ ఆర్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్, ఇట్స్ అ సీరియస్ అఫెన్స్. అంటే 2 టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ అది. ఒకటేమో ట్రాఫిక్ అఫెన్సు, రెండోది క్రిమినల్ అఫెన్సు. ట్రాఫిక్ అఫెన్స్ ఒకవేళ టికెట్ ఇస్తే మీకు పెనల్టీ కట్టుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. క్రిమినల్ అఫెన్స్ ఎందుకు చేస్తారంటే, వాళ్ళు ఏం పరిగణిస్తారంటే, మీరు కార్ని వాళ్ళు ఒక ఆయుధంగా పరిగణిస్తారు.
ఎవరినన్నా హార్మ్ చేయడానికి చేస్తారు. మీరు యూఆర్ ఆపరేటింగ్ ఏ మోటార్ వెహికల్ ఇన్ వైల్ ఇంటాక్సికేటెడ్ అంటే మీరు ఎండేంజరింగ్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్స్ అదర్స్. రోడ్డు మీద మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఎవరికన్నా పక్కన వాళ్ళ థ్రెట్, అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఎండేంజరింగ్ ఆఫ్ లైఫ్ కింద చూసి మీరు ఆపరేటింగ్ ఏ వెహికల్ ఈజ్ అన్ అఫెన్స్ వెన్ యూర్ డ్రంక్. సో దాన్ని అఫెన్స్ కింద పరిగణిస్తారు. అఫెన్స్ కింద పరిగణించి వాళ్ళు మిమ్మల్ని అక్కడ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి పట్టుకొని మిమ్మల్ని సర్చ్ చేసి కార్లో, ఒకవేళ మీ కార్లో డ్రగ్స్ ఉంటే, మీ కార్లో బీర్ బాటిల్స్ ఉంటే, క్యాన్స్ ఉంటే, ఏదైనా లిక్కర్ క్యాన్స్ ఉంటే, ఎవరున్నా మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీరున్నా, మీ ఫ్రెండ్స్ బ్యాగ్స్లో ఉన్నా ఎవరిదైనా సర్చ్ చేయొచ్చు. ఇన్సిడెంటల్ టు కార్ చచ్చినట్టు చూపించాల్సింది, అక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు, మనలాగా బెదిరించడానికి అస్సలు లేదు. రైట్. అది అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కార్ను సీజ్ చేస్తారు. పోలీస్ స్టేషన్ మిమ్మల్ని హ్యాండ్ కప్స్ వేసి తీసుకెళ్ళి. బిఫోర్ దాట్ వన్ మోర్ అఫెన్స్ విచ్ ఐ వాంట్ టు టాక్ సార్. అఫెన్సెస్ లో చాలా మంది తల్లిదండ్రులకు తెలియంది, ఏమి చేయనట్టు ఎవరికి దొరకనట్టు ఉంటుంది, మనీ తీసుకెళ్తారు, పలానా దగ్గర ఇస్తారు, ఏదో తీసుకుంటారు. ఇది లండన్లో కూడా మీరు ఒక 15 years బ్యాక్ ఇది మంచి ట్రెండ్ నడిచేది. మన ఇండియన్ స్టూడెంట్స్ ఆల్సో, బికాస్ ఐ వాజ్ రీడింగ్ ది న్యూస్. మనీ లాండరింగ్, దట్స్ అ సీరియస్ అఫెన్స్. అది కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చాలామంది గుజరాతీసు, తెలుగు వాళ్ళు ఇప్పుడు కారు కొనుక్కొని వాళ్ళు డబ్బులు తీసుకురామని చెప్పేసి ఒక దగ్గర నుంచి డబ్బులు తీసుకురావటం, గోల్డ్ తీసుకురావటం, అందులో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది పట్టుబడ్డారు స్టూడెంట్స్. దట్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్, సీరియస్ అఫెన్స్. అది 10 ఏళ్ళు జైలుకు పోతున్నారు. అదొకటి సీరియస్ ఇష్యూ ఇప్పుడు ఈవెన్ యూకేలో కూడా, అమెరికాలో కూడా. మన వాళ్ళు ఏం చెప్తారు, మా అబ్బాయిని ఏదో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఎవరు ఫ్రెండ్తో, ఏం చేయలేదు. ఇవన్నీ వీళ్ళకి తెలియదు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక అఫెన్స్ ఏంటంటే తాగి పట్టుకున్న తర్వాత మిమ్మల్ని ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, మీ ఫోటోలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీకు సిస్టంలో క్రిమినల్ హిస్టరీలో వచ్చేస్తుంది. ఆ క్రిమినల్ హిస్టరీలో మీద వచ్చేసిన తర్వాత జైలుకు పోతారు. 1-2 days తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మీ వీసా రద్దు అవుతుంది. మీ కౌన్సిలేట్ నుంచి ఈమెయిల్ వస్తుంది, మీ వీసా మేము రివోక్ చేశామని. సమ్టైమ్స్ కాలేజీ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు, సర్వీస్ టర్మినేట్ చేయొచ్చు. సమ్టైమ్స్ ఎంప్లాయర్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు, H1B కూడా రద్దు అవుతుంది, కౌన్సిలేట్ నుంచి లెటర్ వస్తుంది మీకు. ఈవెన్ ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా వీసా రద్దు చేయొచ్చు. ఇది సీరియస్ అఫెన్సెస్, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం మా దగ్గరకు వచ్చేది ఏంటంటే స్టూడెంట్స్ రూములలో రాత్రిపూట శుక్రవారం శనివారం నాడు తాగి కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు కూడా అసాల్ట్ బ్యాటరీ అయినప్పుడు కూడా పోలీసు వాళ్ళని పిలిస్తే అరెస్ట్ అవుతున్నారు. అలాంటి సంఘటనలు కూడా బోలడం జరుగుతున్నాయి. ఈ మధ్య నేను మొన్న యూఎస్కి వెళ్ళినప్పుడు అయితే గ్రూపులు కలిసి ఉంటున్నారు. అండ్ దే వెరీ క్లియర్, ఇంకొకరితో ఉంటారు, మళ్ళీ వీళ్ళు ఉంటారు, మళ్ళీ వీళ్ళు కొట్టుకుసేస్తున్నారు. అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు దే ట్రైంగ్ టు అంటే కంప్లైంట్ చేస్తారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకు అఫెన్సెస్లో ఉండిపోతారు కనుక వీళ్ళ వీసాలు రద్దు అవుతాయి. రేపు H1 రావు. H1 వచ్చినా కూడా మీరు వచ్చే వీసా ఎంబసీకి వస్తే మీకు వీసాలు స్టాంపింగ్ అవ్వవు, గ్రీన్ కార్డులు రావు, ఏది కూడా మీ ఫ్యూచర్ ఉండదు. అక్కడ ఉద్యోగాలు కూడా రావు. బికాస్ వెన్ దే సీ ఏ క్రిమినల్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మీ ఫింగర్ ప్రింట్ వస్తుంది, మీకు జాబ్స్ కూడా రావు. ప్లీజ్ ఇలా ఒకవేళ అఫెన్స్లో ఇరుక్కొని, సీరియస్ అఫెన్స్లో, ఎగ్జాంపుల్ మనీ లాండరింగ్ అవనివ్వండి, ఈ డోర్ డాష్లు అని చెప్పి ఏదో చేసి కూడా ఈ మధ్య మన పిల్లకాయలు చాలా మంది చేస్తున్నారు. బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ లీగల్. వేరే వాళ్ళ నేను చూసింది వేరే వాళ్ళ అకౌంట్స్ తీసుకొని అది కూడా పట్టుబడుతున్నారు. ఆ కేసులు కూడా మా ఫర్మ్ నేను ఐ వాజ్ లైక్ తెలుగు వాళ్ళు చేస్తాను, మీకెట్ వచ్చింది డోర్ డాష్ వెన్ యూఆర్ ఆన్ H1 అని అన్నా. ఐ కాంట్, ఐ మీన్ ఎన్ని చూసాను నేను డోర్ డాష్ వీళ్ళకి H1 మీద ఉండి నేను అది నడుపుకోవాలి. ఇట్ ఈస్ నాట్. ఒక్కసారి నువ్వు కనుక ఏదో ఒక అమెరికన్కి తిక్కొచ్చి షో మీ యువర్ ఐడి అంటే చూపించాలి అక్కడ. నువ్వు చూపించకపోతే తేడా అనుకుంటాడు, ఎందుకంటే ఈజ్ ట్రావెలింగ్ విత్ యూ, నా ఫుడ్లో పాయిజన్ కలిపావని. సో అది కూడా అఫెన్సే కదా. అది మొన్న ఒక స్టూడెంట్స్ ఒక సంఘటన, వేరే ఒక నల్లవాడి అకౌంట్ తీసుకొని ఐడి తీసుకొని డోర్ డాష్కి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు అంటే వాడు రాత్రి అంతా పని చేశాడు. బై ద వే డోర్ డాష్ అంటే మన స్విగ్గీ జొమాటో లాగా అండి. ఓకే, వెళ్ళాడు ఫుడ్ డెలివరీ చేయడానికి. వైట్ ఇంట్లోకి వెళ్ళి ఏదో మధ్యరాత్రి 2-3 వెళ్ళి డోర్ డెలివరీలో ఫుడ్ డెలివరీ చేశాడు. వాడు నిద్ర వస్తుంది. వాడు వెనక్కి పోయేటప్పుడు రివర్స్ తీసుకునేటప్పుడు అక్కడ పోల్ ఉంటుంది, ఏది పోల్ ఉంటుంది, మెయిల్ పోస్ట్ ఉంటుంది కదా, దాన్ని డాష్ చేశాడు, గుద్దాడు. గుద్దేస్తే వాళ్ళకి అక్కడ కెమెరా నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఏదో వాటర్ ఏదో వచ్చి ఉంటుంది, ఓన్లీ ఆ పోల్ ఒకటి మెయిల్ పోస్ట్ ఉంటుంది కదా, పోస్ట్ ఆఫీస్ బాక్స్ మెయిల్ ఉంటుంది కదా,
పోల్, అది డాష్ చేశాడు, వాడు అది చూసుకొని మళ్ళీ వాళ్ళు ఎవరు చూడలేదు కదా అని చెప్పి అది ఇరిగిపోయింది, వెళ్ళిపోయాడు. అక్కడ అన్ని కెమెరాలు ఉంటాయి, అన్ని కెమెరాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారు, ఆ వైట్ ఫ్యామిలీ వాళ్ళు పోలీసుకి కంప్లైంట్ చేశారు. నల్లడి దగ్గరికి వెళ్ళి నల్లోడి దగ్గరికి, అక్కడ డోర్ డాష్ పోతే నల్లోడి దగ్గరికి వెళ్ళింది. పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళాడు, వాడు అరెస్ట్ అయ్యాడు. వాడు చెప్పాడు ఆ కార్ నెంబర్ తోని ఇంకొక అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు, ఇండియన్ అబ్బాయి. సో కార్ నెంబర్ కూడా దొరికింది, ఇండియన్ అబ్బాయి కూడా దొరికాడు. సో ఎంత పెద్ద అఫెన్స్ ఇది. ఇప్పుడు నల్లోడు ఇబ్బందులు పడ్డాడు, ఈ స్టూడెంట్ ఇబ్బందులు పడ్డాడు, అక్కడ డ్యామేజ్ టు ద ప్రాపర్టీ అండ్ యూఆర్ డూయింగ్ అన్లాఫుల్ థింగ్స్, ఫెలనీ అది. జైలుకి పోయినాడు, ఆ నల్లవాడు జైలుకి పోయినాడు, ఈ స్టూడెంట్ జైలుకి పోయినాడు. సో ఇప్పుడు చెప్పండి, జైలుకి వెళ్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏంటంటే అటార్నీస్ను పెట్టుకొని మీరు అంటే సరే ఇప్పుడు పిల్లాడు అక్కడ ఉన్నాడు, వీళ్ళు ఇండియాలో ఉన్నారు, ఫోన్ ఎత్తట్లా, రెగ్యులర్గా తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు, ఏం చేయాలి? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినైనా పెట్టేసుకొని ఇమాజిన్ ఆ లోపలికి వెళ్ళాడని ఫ్రెండ్స్ కూడా ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. ఎత్తారు. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద ట్రూత్. కరెక్ట్. వై ఇండియాలోనే క్రిమినల్ కి సపోర్ట్, ఎవరన్నా జైలుకి వెళ్ళారంటే చేయరు, ఎత్తలేదంటే వీళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూడా మనకు ఇండియన్ రాజ్యాంగంలో ఉన్నట్టు అమెరికన్ రాజ్యాంగంలో కూడా రైట్ టు హ్యావ్ ఎ కౌన్సిల్ అనేది ఉంది. అక్కడ యూ కెన్ హ్యావ్ ఎన్ అటార్నీ. అమెండ్మెంట్స్ ఉన్నాయి అక్కడ, అమెరికన్ అమెండ్మెంట్ 6th అమెండ్మెంట్ ప్రకారం యూ హ్యావ్ రైట్ టు హ్యావ్ ఎ కౌన్సిల్. అంటే అటార్నీని పెట్టుకోవచ్చు మీరు, అంటే లోపల జైల్లో నుంచి కూడా మాట్లాడుకొని పెట్టుకోవచ్చు లాయర్ని. బయట కూడా మనం మన ఫ్యామిలీ వాళ్ళు లాయర్స్ని కాంటాక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ ఇంకొక వెసులుబాటు ఏంటంటే, నేను విమెన్ సర్వీస్ సెంటర్లో వెళ్ళాను, నా దగ్గర డబ్బులు లేవు, when my ex-husband beated me so much, I just called them, $450 వాళ్ళే కట్టి, అటార్నీ కూడా ఫ్రీగా వాళ్ళే పెట్టి. ఇఫ్ యు ఆర్ రియలీ విక్టిమ్, అక్యూజ్డ్ గురించి మాట్లాడుకున్నాం మనం, ఇమాజిన్ ఇఫ్ ఐ బికమ్ అ విక్టిమ్, ఐ కెన్ ఆస్క్ ఫర్ లీగల్ హెల్ప్. అట్లాగే జైళ్ళల్లో కూడా కొంతమంది డిఫెన్స్ లాయర్స్ ఉంటారు, వాళ్ళు కాంటాక్ట్ చేసుకోవచ్చు అక్కడ లోపల. వాళ్ళను పబ్లిక్ డిఫెండర్స్ అంటారు. అంటే ఎవరికైతే డబ్బులు ఉండవో లేకపోతే మనకు పరిస్థితి లేదో వాళ్ళని అడగచ్చు, నాకు ఐ నీడ్ ఎ పబ్లిక్ డిఫెండర్ అంటే వాళ్ళు డిఫెండ్ చేస్తారు, బెయిల్ ఫైల్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత యూ కుడ్ కంటిన్యూ టు హ్యావ్ ఎ పబ్లిక్ డిఫెండర్ ఆర్ యూ కెన్ హ్యావ్ ఎ ప్రైవేట్ అటార్నీ. బికాజ్ మై ఎక్స్ హస్బెండ్ హోల్డెడ్ మై పాస్పోర్ట్, నన్ను బాగా కొట్టేసి, దెన్ దట్ అడ్వకేట్ కాల్డ్ అండ్ యూ బెటర్ గివ్ హర్ పాస్పోర్ట్ ఆర్ ఎల్స్, అంటే ఇమీడియట్ గా తెచ్చి పాస్పోర్ట్. ఐ హావెంట్ పెయిడ్ దెమ్ ఎనీథింగ్, దే ఓన్లీ పబ్లిక్ డిఫెండర్ అంటారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కొంతమంది కూడా నేను చూసింది అక్కడ, అంటే నేను అక్కడ ఆల్మోస్ట్ ఉన్న వాట్ ఎవర్ ఇయర్స్ లో నాకు రీసెర్చ్ ఎక్కువ చేస్తాను కదా, వీళ్ళు కాకుండా దే వర్ లాట్ ఆఫ్ సర్వీసెస్ విచ్ expert advocates are also giving pro bono cases, which is not there in India. ప్రోబోనో అటార్నీస్ వీటికి ఇమిగ్రేషన్ లాకు వాళ్ళు ఇవ్వరు. ప్రోబోనో ఇమిగ్రేషన్ గురించి చెప్పట్లా నేను, డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాత్రమే చెప్తున్నా. అంటే నాట్ ఇన్ ద క్రిమినల్ అఫెన్సెస్ బట్ ఇన్ ద అఫెన్సెస్ అగైనెస్ట్ విమెన్ ఆర్ చిల్డ్రన్ కి అయితే ఉంది. ఇప్పుడు ఆడపిల్లలు వెళ్తారు, వాళ్ళని ఎవరో కొట్టేస్తారు, విక్టిమైజ్ అవుతారు, లేకపోతే గ్రూపులు చాలా మంది వచ్చి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాజ్ దేర్, అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు. ప్రోబోనో లాయర్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ ఫ్యామిలీ లా, మ్యాట్రిమోనీ లాకే వాళ్ళు ఇస్తారు, వేరే ఏరియాస్ కి ఇవ్వరు, చెయ్యరు వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెయ్యరు. పబ్లిక్ డిఫెండర్స్ అని ఉంటారు, లీగల్ ఎయిడ్స్ గవర్నమెంట్ నుంచి వస్తారు, ఉన్నారు. అది అంటే మీకు బికాజ్ యూఆర్ కమింగ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్, మీరు అమెరికన్ గవర్నమెంట్కు మా ఫాదర్ అకౌంట్లో 40 లక్షలు 50 లక్షలు ఉన్నాయని చూపించి అమెరికాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగా వచ్చి మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫీజులు కట్టి అక్కడికి వచ్చి మేము పూర్ పీపుల్ లేకపోతే ఇన్సాల్వెంట్స్ అని చెప్పడానికి లేదు కదండి. సో దట్ డజంట్ అప్లై టు దెమ్. సో మనం స్టూడెంట్స్ అంతా కేర్ఫుల్గా ఉండాలి. దే షుడ్ హ్యావ్ ఎ రైట్. అటార్నీ పెట్టుకోవచ్చు, పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఇక వాళ్ళు డిఫెండ్ చేస్తారు, బెయిల్ తీసుకొస్తారు. అండ్ దాని బేసిక్ ఖర్చు ఎంత ఉండదు సార్? చాలా మంది అనుకుంటారు ఏది ఇండియాలో నాకు కూడా 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం అని. అమెరికాలో గంటకి ఇది చాలా మందికి తెలిసినా తెలియకపోయినా నేను చెప్పే ఇన్ఫర్మేషన్, నేను స్వయం అనుభవం. అండ్ నార్మల్గా క్రిమినల్ డిఫెన్స్ అటార్నీస్ అమెరికాలో గంటకు $500 తీసుకుంటారు. ఎనీ క్రిమినల్ కేసులకు 10,000, 20,000, 25,000, లక్షల డాలర్లు కూడా ఖర్చు అయిన సంఘటనలు ఉన్నాయి. అందుకని క్రిమినల్ డిఫెన్స్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అందుకని క్రైమ్లో రాకుండా చూసుకోండి స్టూడెంట్స్.
అదొకటి. దాంతోపాటు ఏమవుతుందంటే మీ క్రిమినల్ అఫెన్సెస్ కన్విక్షన్ అయినా, లేకపోతే ఒక్కోసారి డిస్మిస్ అయినా, పెనల్టీస్ చేసినా, ఒకసారి కమ్యూనిటీ సర్వీస్ చేయమంటారు. మన స్టూడెంట్స్కు తెలియదు కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏదో బాత్రూంలో వెళ్ళి కడగటం, లేకపోతే గార్డెన్లో హాస్పిటల్స్ లో క్లీన్ చేయడం, లేకపోతే అది పనిష్మెంట్ కింద పరిగణిస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో చేయమంటారు కమ్యూనిటీ సర్వీస్. ఐ హావ్ సీన్ దట్. It's a punishment actually. And when you are punished, you are convicted, that means the case is proved beyond reasonable doubt. అప్పుడు మీకు వీసా కూడా అర్హత ఉండదు, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే అర్హత కూడా ఉండదు, మీకు ఏ బెనిఫిట్స్ రావు ఫ్యూచర్లో. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్నా కూడా గ్రీన్ కార్డ్ రావడానికి కష్టం అవుతుంది. సో వన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ నాట్ టు గెట్ ఎంగేజ్డ్ ఇన్ అఫెన్సెస్లో కాకుండా పోయింది చదువుకోవడానికి, పని చేయడానికి, పని చేసుకొని వెళ్ళిపోయింది బెటర్. ఇంకొక ప్రాబ్లం ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు చాలాసార్లు ఏం చేస్తారు, భర్తలు కొడతారు భార్యల్ని. సో కొట్టినప్పుడు ఏదో ఇండియా లాగా ఉంటుంది అనుకుంటారు. ఈ అమ్మాయిలు 911 కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ఇమీడియట్గా వస్తారు, రికార్డింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి పోలీస్ ఆఫీసర్ చిన్న బ్లడ్ ప్రతిదీ తీసి దే సెడ్ లైక్ వి వాంట్ టు ఫైల్ ఇట్. ఇది ఇండియాలో కామన్. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ అమెరికన్ పోలీస్, బ్లడ్ వస్తుంది ఆయన కొట్టాడా అంటే లేదు దెబ్బ తగిలి పడిపోయాను నేనంటే, దే గివ్ రెస్పెక్ట్ టు ద పర్సన్ హూ హ్యావ్ కాల్డ్ అండ్ దే సెడ్ లైక్ దిస్ ఇస్ కామన్ ఇండియా, వెళ్ళిపోండి అంటే బట్ వీ విల్ వాచ్ యువర్ హస్బెండ్ అంటారు. దో దే డోంట్ ఫైల్ బట్ స్టిల్ దే కీప్ అస్ ఇన్ ద అబ్జర్వేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రతి పోలీస్ ఆఫీసర్స్కి అమెరికాలో బస్ కెమెరా ఉంటుంది, వాళ్ళ మీద కెమెరా ఉంటుంది. సో వాళ్ళు when they come inside your house, ఆ కెమెరాలో అన్ని రికార్డ్ అవుతాయి. మీరు ఒకవేళ నన్ను కొట్టలేదు, ఏదో నా మీద అది పడ్డది ఇది పడ్డది నా మీద అంటే అక్కడ చూస్తే కెమెరాలో ఆ కిచెన్లో కానీ లేకపోతే అక్కడ కనిపిస్తుంది, సర్కమ్స్టాన్సెస్, ఇన్స్ట్రుమెంటాలిటీస్ కనపడతాయి. బికాస్ మై ఎక్స్ హస్బెండ్ ఈస్ బీన్ అబ్జర్వ్డ్ ఫర్ ద నెక్స్ట్ 3 months. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మా ఆయన నన్ను ఇంకా కొట్టట్లేదని రాసిచ్చిన తర్వాత దే స్టార్టెడ్ అబ్జర్వింగ్ హిమ్, వేర్ హీస్ గోయింగ్, హూమ్ ఈస్ టాకింగ్, వాట్ ఈస్ డూయింగ్ అని. ఇంత అబ్జర్వేషన్ ఉంటుందా సార్? దే కీప్ ఏ వాచ్. వై? బికాజ్ ఎందుకు అంటే మిమ్మల్ని కొట్టి చంపుతాడని కాదు. అక్కడ అమెరికాలో ఏమవుతుందంటే యాంగర్లో చాలామంది ఏం చేస్తారంటే డ్రగ్స్ తీసుకొని భార్యలను, బిడ్డల్ని డొమెస్టిక్ వైలెన్స్లో చంపేస్తారు. గన్స్ కొనుక్కోవటం కూడా లీగల్ కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎండేంజరింగ్ ఆఫ్ లైఫ్ లాగా చూస్తారు మిమ్మల్ని, ఎండేంజరింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, చిన్నపిల్లల్ని కానీ స్పౌసే కానీ. అందుకని యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ దోస్ కంట్రీస్. when you go, don't fight with your girlfriends, don't fight with your husbands and wives. ఎందుకంటే అక్కడ ఏంటంటే ఈ లా ఎవరికి తెలియదండి వరల్డ్లో. లా ఆఫ్ రిట్రీట్ అంటే మనం గొడవ చేసుకుని ఎవడని మిమ్మల్ని డేంజరస్గా కొట్టడానికి వస్తే మీరు అక్కడి నుంచి పారిపోవాలని లా అక్కడ. యూ షుడ్ నాట్ రిటాలియేట్ అండ్ కిల్ దట్ గాయ్. ఆర్ when somebody is coming to attack you seriously, the law says law of retreat, you have to run away from there, not attack. That is the law of America. మనకి ఇక్కడ అనుకోండి ఏమనంటే సెల్ఫ్ డిఫెన్స్ లో నేను పొడిసేసానని ప్రూవ్ చేస్తాము. That's a law in India. Now the law says in America you cannot, you have to run away from that place. That is a law. Many people don't know. I also don't know. Law of retreat, you just have to run away, you can't fight with that guy. ఇది చాలా మంది తెలియదు. చాలా మంది స్టూడెంట్స్ నాకు వచ్చి అంటారు, సార్ వాడు కొట్టడానికి వచ్చాడు, నేను వాడిని కొట్టాను అంటాడు. కొడితే వాడు కాల్ చేస్తే ఇట్స్ అన్ అసాల్ట్ అండ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ జైల్. సో యూ హ్యావ్ టు డిఫెండ్ కాదు, రన్ అవే. ఓకే. yes. సో పిల్లలు చూసారు కదా, ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసా మీద ఉంటే ఏదో ఒకటి చేసి అడ్డంగా డబ్బులు సంపాదించేస్తే ఎవరికి పట్టుపడం ఏమీ జరగదు. అమ్మా నాన్నలు మనల్ని చాలా 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 కష్టపడి ఇంత పంపించారు, మనం కూడా అడ్డదారులు తొక్కేసి క్రిమినల్ అఫెన్సెస్ని కనిపెట్టకుండా చాలా కామ్గా చేసేయచ్చు అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక మేలుకొలుపు అండ్ కళ్ళు తెరిపించే ఒక పిలుపు. సో మీరు ఏం చేసినా అది మీ ఫ్యూచరే కాదు, మీ పేరెంట్స్ ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ మీరు తిరిగి వచ్చినప్పుడు ఈ అఫెన్సెస్ అన్నీ అక్కడ మీడియాలో భయంకరంగా వేస్తారు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ జీవితం నాశనం అయిపోతుంది. ఇలాంటి పనులు చేసే ముందు తస్మాత్ జాగ్రత్త. విన్నారు కదా కాస్ట్ ఎంత అవుతుందో? $500 జస్ట్ గంట ఫీజు, సరదాగా $25,000 నుంచి $1,00,000 అవుతుంది. సో వెళ్ళాలంటే వెళ్ళండి, డబ్బులు కూడా చూసుకొని వెళ్ళండి, లేకపోతే జైల్లో ఉంటారు, బెయిల్ రాదు. అంతే కదా సార్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.